మైసారెడ్డి గారు, ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఒకప్పటి నినాదము. ఇప్పుడు విశాఖ హక్కు ఎవరి హక్కు అంటే ఏం చెప్తారు? అదేవిధంగా సీఎం చంద్రబాబు గారు విశాఖ ఉద్యోగుల మీద చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైన పరిస్థితి. అంటే మీరే మమ్మల్ని హుకుం జారీ చేస్తారా అన్నట్టు కూడా ఆయన మాట్లాడినట్టు కూడా మనం విన్నాము. ఓవరాల్గా ఏంటంటే 17 నెలలు 15,000 కోట్ల సహాయం చేశామని చెప్పేసి బాబు గారు చెప్తున్నారు. సీఎం గారు విశాఖ ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం చేసింది. దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇవ్వనంతగా ప్రాధాన్యం మేమిచ్చాము. జగన్ హయాంలో ఫ్యాక్టరీల నష్టాల పాలవుతున్నా కూడా పట్టించుకోలేదు. కేంద్రమేమో 11,400 కోట్ల సహాయం చేసింది. ఇంత చేస్తున్నా కూడా వైసీపీ విషయ ప్రచారం చేస్తుంది, కార్మికుల జీవితాలతో చెలగాట మారుతుంది అని చెప్పేసి కూడా బాబు గారు చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇది వాస్తవమే కదా. ఇప్పుడైతే 6,000 మామూలుగా వాళ్ళు ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా ఇస్తున్నారు. ఇప్పుడు 14,000 చేసినారు. 14,000 అంటే 20,000 కోట్లు ఇచ్చినారు. ఇచ్చినాక దాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడాల. ఎందుకంటే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని వచ్చినప్పుడు నేను అప్పుడు పీస్ చదువుతున్నా తిరుపతిలో. మేమంతా కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ రావాలని. కానీ అది వచ్చేది ఏమి, అక్కడ స్థానికంగా ఏదో వాళ్ళకు మేలు జరుగుతుంది, కానీ మనకంతా ఒరిగిందేమీ లేదు కదా. కాకపోతే ఇప్పుడు ఏమంటే ఆ ప్లాంటు నష్టాల బారిన పడింది. నష్టాల బారిన దానికి డబ్బు కూడా ఇచ్చారు. ఏది 20,000 కోట్లు దాదాపు ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్లు, 14,000 కోట్లు వీళ్ళు ఇచ్చినా అది నష్టాల బారి నుంచి నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాంట్కు ఒక సమస్య ఉంది. ఏం సమస్య అని అంటే సొంతంగా మైన్స్ లేవు. అదొక ఇబ్బందికర సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్కు. అది మైన్స్ కేటాయించితే కొంచెం లాభాలు బాట పట్టేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి. అది కేటాయించుతారా లేదా. మా విశాఖ బ్యాటరీకి మైన్స్ రావాలంటే మైన్స్ ఉంటే సొంత మెటీరియల్ వస్తుంది కదా. అప్పుడు కాస్ట్ ఈక్వేషన్లో కొంచెం నిలదొక్కుండేదానికి ఉంది ఆ ప్లాంట్. ఇప్పుడైతే నష్టాల బారిలో ఉంది. ఇంత ఇచ్చినా నష్టాల బారిలో అంటే ఏమిట్రా అని అంటే మామూలుగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నడిపే ప్లాంట్లు సరిగా నడవడం లేదు. ఈ స్టీల్ ప్లాంటే కాదు, విశాఖ స్టీల్ ప్లాంటే కాదు, ఎక్కడ కూడా సమర్థవంతంగా పనిచేసి అవే ఇండస్ట్రీస్, అటువంటి ఇండస్ట్రీసే ప్రైవేట్ చేతుల్లో ఉంటే వాళ్ళకు లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు లాభాలు రావడం లేదు. ఎందుకంటే కొంచెము అధికార యంత్రాంగం లోపాలు ఉంటుంది దీంట్లో. ఎక్కువ భాగం అధికార యంత్రాంగం ఏం మాకు జీతాలు వస్తున్నాయి కదా అనేది కొంచెం అవినీతి కార్యక్రమాలు దీంట్లంతా వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు సక్రమంగా పనిచేయటం లేదు. అయ్యే ప్రైవేట్ రంగంలో అయితే ఖచ్చితంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు లాభాలు వస్తాయి, వీళ్ళకి నష్టాలు వస్తుంటాయి. ఇదొక్కటే కాదు, స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, ప్రతి చోట జరుగుతుంది. అంటే స్టీల్ ప్లాంట్ సొంత మైన్స్ కోసం అడగరా, కేంద్రాన్ని ఒప్పించి చక్రం తిప్పలేరా? ముఖ్యంగా ఏంటంటే కేంద్రంలో మీ టీడీపీ జనసేన ఎంపీల మీద ఆధారపడ్డ ప్రభుత్వమే కదా, గట్టిగా ఒత్తిడి చేస్తే మైన్స్ కేటాయిస్తారు కదా అన్నట్టు కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి మాట్లాడేదానికి సరిపోతుంది. ఇది ఈరోజు వచ్చింది కాదు కదా, ఎప్పటి నుంచో అది నడుస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచే వాళ్ళు కొంటున్నారు మెటీరియల్. ఇప్పుడేం కొత్తగా మైన్స్ పెట్టి విశాఖ ఉక్కు రాలేదు. గతంలో కూడా కొంటున్నారు, ఇప్పుడు కొంటున్నారు. ఇప్పుడు అధికారం పెట్టి మైన్స్ తేవాలంటే ఎక్కడి నుంచి తెచ్చింటారు? ఉన్న మైన్స్ అన్నీ ఏదో లైసెన్సులు ఇచ్చింటారు, ఎవరో ఒకరు చేసుకుంటుంటారు. ఇంకా మళ్ళీ కొత్త మైన్స్ అనేసరికి దూరం కూడా పెరుగుతుంది కదా. అక్కడి నుంచి మెటీరియల్ విశాఖ స్టీల్ ప్లాంట్కు దూరం పెరిగితే గిట్టుబాటు కాదు. ఇప్పుడు ఆడ ఎందుకంటే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎందుకు అని అంటే ఓడరే ఉంది ఒకటి, తర్వాత మెటీరియల్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి దగ్గర. దూరం నుంచి మెటీరియల్ అని అంటే కనుక పెద్ద ఈక్వేషన్స్ మారుతాయి, స్ట్రాటజిక్ ఈక్వేషన్స్ మారి లాభాలు వచ్చేదానికంటే కొంచెం నష్టాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే మెటల్ స్టీల్ కోసం ప్రధానిపై ఒత్తిడి చేసి ముడి ఇనుము సరఫరా చేయిస్తున్నా అని చెప్పేసి బాబు గారు చెప్తున్నారు.
అది వాళ్ళు అడగచ్చు, వాళ్ళు ప్రైవేట్ కదా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. అది వేరే చోట కదా, ఇక్కడ కాదు కదా మిట్టల్ స్టీల్ ప్లాంట్, వేరే చోట. అది వాళ్ళు కేటాయింపులు, వాళ్ళ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ పెట్టుకుంటారేమో. కొత్త ప్లాంట్ కదా పెట్టాలని స్థాపన కోసం, అది వేరు ఇది వేరు సమస్య. అంటే సిపిఐ రామకృష్ణ ఏం మాట్లాడుతున్నారంటే, కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాపిటల్ మైన్స్ కేటాయించాలని కోరితే దాని గురించి మాట్లాడడానికి టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి మిట్టల్ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని కోరుతారా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఆయన. దానికి దీనికి సంబంధం లేదు కదా, అది అతను ఎక్కడో పెట్టుకుంటుండొచ్చు, దానికోసం అడగచ్చు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఏదైనా మైన్స్ ఉంటే కావాలని అడగచ్చు, తప్పేముంది, లేదు తప్పేముంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కాకుండా ఎవరో ప్రైవేట్ వ్యక్తుల ముందు లేదు కదా విశాఖ స్టీల్ ప్లాంట్కు. అవి ఎక్కడో ఉంటాయి మైన్స్, ఎక్కడో ఉన్న మైన్స్ని ఇక్కడ కేటాయించమని అడగలేదు కదా. అక్కడ అతను మైన్స్ చూసుకొని మైన్స్ దగ్గర ప్లాంట్ పెట్టుకోవడమో ఏదో జరుగుతుంటుంది, అందుకని అతను అడుగుతుంటాడు. అలాగే అక్కడ అడిగినారు కాబట్టి ఇక్కడ అడగాలనేది అది కొంచెం అసందర్భంగా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే వైసీపీ ట్రాప్లో కామ్రేడ్లు వెళ్ళిపోయారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు, నిజమే అంటారా? అది ఇప్పుడైతే చెప్తాం, ఇప్పుడైతే వీళ్ళతోనే ఉన్నారు కదా. అవును, వైసీపీ కామ్రేడ్ కూడా సిపిఐ వాళ్ళు కూటమితోనే ఉన్నారు కదా, అది వాళ్ళ నిర్ణయం వాళ్ళది. అంటే టీడీపీ అనుబంధ కార్మిక సంఘం ఏమో వైసీపీ ట్రాప్లో కామ్రేడ్లు వెళ్ళిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవి ఎక్కడో కామెంట్ చేసుకునేటి, వాటి మీద ఏం కామెంట్ చేస్తాం. కానీ విశాఖ ఉక్కులో గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అది ప్రభుత్వ రంగ సంస్థ, జగన్మోహన్ రెడ్డి చేసేదేమీ లేదు, చంద్రబాబు నాయుడు చేసేదేమీ లేదు. ఆ సంస్థకు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు అంతా. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద వాళ్ళు ఏమో ఆధారపడి ఉండాలి కదా. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలంటే అక్కడున్న మేనేజ్మెంట్ వచ్చి ఇక్కడ అడుగుతారు, లేదంటే పైన నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉక్కు అథారిటీ నుంచి ఏదైనా చెప్పించుకోవచ్చు. అది వీళ్ళు చేసేదేమి లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేదేమి లేదు. అంటే గత ప్రభుత్వ హయాంలో 42 విభాగాలు ప్రైవేటీకరణ గురయ్యాయి అన్నట్టు కూడా మాట్లాడారు కదా. సమయం అది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు పెద్దగా చెల్లుబాటు కావు కదా అంట. వీళ్ళ ఫండ్స్ కోసము వీళ్ళ కథ కోసమే ఉంటుంది, కానీ వాళ్ళ యాజమాన్యంలో ఉన్న ఫ్యాక్టరీల మీద వీళ్ళు పోయి చేయగలిగేది ఏమి లేదు అంట. ఓకే, జగన్ చేసేదేమి లేదు, కూటమి చేసేదేమి లేదు. రాజకీయ ఆరోపణలు చేసుకునేదానికి పనికి రావచ్చునేమో కానీ జనరల్గా చేసేదానికి అవకాశం లేదు అంట. ఎందుకంటే మా దగ్గర సిసిఐ అని ఉండేది, రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏముంది, వాళ్ళు మైన్ తీసుకున్నారు, సిసిఐ మైన్స్ తీసుకున్నారు, సిసిఐ ల్యాండ్ అక్విజిషన్ చేసినారు, సిసిఐ ప్లాంట్ కట్టినారు. అంతవరకు ఎవరేం చేసేదేం లేదు కదా. మళ్ళీ తర్వాత సిసిఐని ప్రైవేటీకరణ చేశారనుకోండి. ప్రైవేటీకరణ చేసినప్పుడు ఐసీఎల్ తీసుకున్నారు, ఐసీఎల్ తీసుకున్నాక వాళ్ళు కొంతకాలం నడిపినారు. ఇప్పుడు అల్ట్రాటెక్ ఐసీఎల్ మొత్తం వాళ్ళకున్న ప్లాంట్ అన్నీ కూడా ఐసీఎల్కు అల్ట్రాటెక్కు ఇచ్చినారు. ఎందుకంటే ఆయనకు వయసు అయిపోయింది, ఆరోగ్యం సరిగా లేదు, అందువల్ల ఆయన కూడా ఎందుకు లేనని ఇచ్చేసినాడు. కాకపోతే ఏంటంటే కొంతమంది కార్మికులను తొలగించేశారన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏమన్నా రేషనలైజ్ చేసుకుంటున్నారు, ఏమన్నా నష్టాలను తప్పించుకోవడానికి కొంత ఉద్యోగులను తగ్గించుకోవచ్చునండి, స్టాఫ్ స్ట్రెంగ్త్ తగ్గించుకోవచ్చు. నష్టాలను అదుపులో పెట్టుకోవాలని స్టాఫ్ స్ట్రెంగ్త్ తగ్గించుకోవచ్చు ఎక్కువగా ఉంటే. ఓకే, హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.